ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో అరుంధతి నక్షత్రం. దండం పెట్టుకో. దండం పెట్టుకో. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అతిథుల సాక్షిగా మీ అందరి సమక్షంలో మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం. పుట్టబోయే బిడ్డకి కాబోయే తల్లిదండ్రులం. ఇక నుంచైనా మా బంధాన్ని గుర్తించండి. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించకండి. మీకు మనస్సాక్షంటూ ఉంటే మమ్మల్ని శతమానం భవతి అని, తనని దీర్ఘసుమంగళి భవ అని దీవించండి. మీరేం చేశారో మీకు అర్థం అవుతుందా? ఎంత పని చేశారు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ముహూర్తం లోపు మీరు ఈ పెళ్లిని ఆపకపోతే నేను చేయాల్సింది నేను చేస్తానని. అందుకని మండపంలో అందరి ముందు ఇలా చేస్తారా? ఇన్నాళ్ళు 4 గోడల మధ్య మీకు చెప్పాను, వాళ్ళకి చెప్పాను. నా మాటని, నా బాధని ఎవరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను. మీ పట్ల నాకున్న రెస్పాన్సిబిలిటీ, నా ఎమోషన్ ఇప్పుడు అందరికీ అర్థమైంది, మీతో సహా. తప్పు చేశారు గౌతమ్ గారు. అదితి గురించి, శ్రావ్య గురించి, మీ 2 కుటుంబాల గురించి ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటండి అదితి గురించి ఆలోచించేది? నిజమే, నేను అదితి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అదంతా జరిగిపోయిన గతం. ఎప్పుడైతే మీరు నా జీవితంలోకి వచ్చారో అప్పుడే మీ భవిష్యత్తు నా భవిష్యత్ అయింది. మీరే నా ప్రపంచం అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి అదితిని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను? మీరు లేకుండా నేను అదితితో సంతోషంగా ఉండగలనా? మీకోసమే బతుకుతున్న నాతో అదితి ఆనందంగా ఉండగలదా? ఈ విషయాన్ని మా అమ్మ నాన్న మీకు ఆల్రెడీ చెప్పారు. వాళ్ళకి అర్థమైనంతగా మీకెందుకు అర్థం కావడం లేదు? ఎంతసేపు అదితి జీవితం ఏమవుతుంది, శ్రావ్య కాపురం ఏమవుతుంది, మన 2 కుటుంబాలు ఏమవుతాయని మా గురించి ఆలోచించడం తప్ప మీ గురించి మీరు ఆలోచించారా? ఆలోచించలేదు కదా. అరే, మీకోసం ఒక మనిషి నిలబడ్డాడు, పోరాడతానంటున్నాడు, తపన పడుతున్నాడు అని నా గురించి ఏనాడైనా మీరు ఆలోచించారా? ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి. మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటానండి? మీ మంచి కోరే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను, కానీ మీరిలా చేస్తారని అనుకోలేదు. నేను ఇలాగే చేస్తాను. మీరు నాకు దూరం అవ్వాలనుకున్న కొద్దీ నేను మీకు దగ్గర అవుతానని చాలాసార్లు చెప్పాను. ఆ రోజు మన పెళ్లి ఆపద్ధర్మంగా జరిగింది అన్నారు. అందుకే ఈ రోజు అగ్ని సాక్షిగా వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా అందరి ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇకపై మనస వాచా కర్మణ మనం భార్యాభర్తలం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన మధ్యలోకి ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి ఆ దేవుడే వచ్చినా, ఈ ప్రపంచం అంతం అయిపోయినా మిమ్మల్ని, మీ కడుపులో ఉన్న బిడ్డని నేను వదిలిపెట్టను. కడదాకా మనం కలిసే ఉంటాం. అది కాదండి. ఏంటమ్మా నువ్వు? బాబుగారు నీ గురించి అంతలా భరోసా ఇస్తుంటే ఇంకా వెనకడుతున్నావు? ఇంత మంచి భర్త ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతాడు చెప్పు? ఆయన పక్కన ఉండాల్సింది నేను కాదు మావయ్య, అదితి. వద్దమ్మా, ఇంకా అమ్మాయి గురించి వదిలే. నీ జీవితం చూసుకో. నువ్వు బాబుగారి భార్యవి, అదే మనసులో పెట్టుకో. నా వల్ల అదితికి అన్యాయం జరుగుతుంటే నేనెలా మౌనంగా ఉండేది? మీరు అదితికి అన్యాయం చేయలేదు. ఆ పాపం ఏదైనా ఉంటే అది నాది, నేను చూసుకుంటాను. మీకు అదితికి ఏ సంబంధం లేదు. అడుగులు కలుపుకొని
చూడండి నాన్న, నేను ఇంత చేసినా కూడా తను ఇంకా అదితి గురించే మాట్లాడుతుంది. నాన్న నేను చేసింది తప్పు అంటుంది. మీరు చెప్పండి, నేను తప్పు చేశానా? మేం చూడని నీ పెళ్లిని మాకు చూపించావు, అది తప్పు కాదురా. కానీ అదితిని పీటల దాకా తీసుకురావడం తప్పు. పీటల మీద తన పెళ్లిని మళ్లీ ఆపడం తప్పు. అహల్య కడుపుతో ఉందని మాకు ముందే చెప్పకపోవడం తప్పు. నాన్న, ఈ పరిస్థితి అదితియే తీసుకొచ్చింది నాన్న. కడుపుతో ఉన్న అహల్యతో తనకి పిల్లలు పుట్టారు అని బలవంతంగా సంతకం చేయించుకుంది. అహల్య తల్లి కాబోతుందని చెప్పే లోపే అదంతా జరిగిపోయింది. అందుకే అహల్యని ముందే ఈ పెళ్లి ఆపమన్నాను నాన్న. కానీ ఆ పని తను చేయను అంది. అందుకే ఈ పని నేను చేయాల్సి వచ్చింది. ఎప్పటికీ అహల్య నా భార్య అని అందరికీ తెలిసేలా చేశారు. ఈ విషయం 4 గోడల మధ్య చెప్తే నా మాటను ఎవరూ అర్థం చేసుకోలేదు. అందుకే ఇలా చేశాను. అహల్య విషయంలో అదితి, యామిని ఆంటీ చేసిన తప్పుకి చెంపదెబ్బలా ఈ తప్పు చేశాను. ఏది ఏమైనా పరిస్థితిని ఇక్కడి దాకా రానివ్వకుండా ఉండాల్సింది గౌతమ్. మన వల్ల యామిని ఫ్యామిలీ మరోసారి అవమానాల పాలైంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. అమ్మా అహల్య, ఆ రోజు నువ్వు గౌతమ్కి ఎందుకు రక్తం ఇవ్వలేదో ఇప్పుడే తెలిసిందమ్మా. కడుపుతో ఉన్న నువ్వు రక్తం ఇవ్వకూడదని తెలియక నిన్ను నానా మాటలన్నాను. అవునమ్మా, ఆకాష్ అంతా చెప్పాడు. నువ్వు నానా కష్టాలు పడి గౌతమ్కి బ్లడ్ అరేంజ్ చేశావు. ఆ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అన్నావు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, గౌతమ్ని కాపాడుకుని నువ్వు పెద్ద యుద్ధమే చేసావు అమ్మా. ఈరోజు నిన్ను కాపాడుకుని గౌతమ్ కూడా యుద్ధం చేశాడు. మీరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునరా, భార్యాభర్తల బంధానికి మీరు గొప్ప అర్థం చెప్పారు. సీతారాముల్లా కష్టాలు పడుతూనే శివపార్వతుల్లా ఆదర్శంగా నిలిచారు. ఇది తెలిసాక ఈ విషయంలో అత్తయ్యగారు ఎలా రియాక్ట్ అవుతారేమోనని భయంగా ఉందండి. ఎలా రియాక్ట్ అవ్వడం ఏంటమ్మా? నానమ్మ అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది. బామర్ది, బామ్మగారికి నువ్వు అహల్యని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అస్సలు నచ్చలేదు. అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అస్సలు నచ్చలేదు. మండిపడుతోంది ఆవిడ.